నిందితులకు షాక్ తగిలింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సహా నిందితులందరికీ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగిస్తూ తీర్పు ఇచ్చింది. నిందితులందరినీ సిట్ అధికారులు ఒకేసారి కోర్టులో హాజరుపరిచారు. జైల్లో సదుపాయాలు కల్పించాలని జడ్జిని కోరారు ఎంపీ మిథున్ రెడ్డి. రోజుకి ఒక్క పూట మాత్రమే ఇంటి భోజనం అనుమతి ఇస్తున్నారని కోర్టుకు తెలిపారు. లంచ్తో పాటు డిన్నర్ను ఇంటి నుంచి అనుమతి ఇవ్వాలని కోరారు. మరోవైపు లిక్కర్ కేసులో A1గా ఉన్న కేసిరెడ్డి న్యాయమూర్తి ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. హైదరాబాద్లో పట్టుబడిన 11 కోట్లతో తనకు సంబంధం లేదని కోర్టుకు తెలిపారు. ఎలాంటి సంబంధం లేకపోయినా 11 కోట్లు తనవే అని సిటీ లింకులు పెడుతుందన్నారు. నగదుపై ఉన్న నెంబర్స్ రికార్డు చేయాలని కోరారు. తాను 2024 జూన్లో డబ్బును వరుణ్కి ఇచ్చినట్టు చెబుతున్నారని, నోట్లు RBI ఎప్పుడు ముద్రించిందనేది చూసేందుకు నెంబర్స్ రికార్డు చేయాలన్నారు. అటు ఫామ్ హౌస్ను 45 ఏళ్ల క్రితం కొన్నారని, తాను దానికి బినామీ అంటున్నారన్నారు. తన వయసు 43 అని చెప్పిన కేసిరెడ్డి పుట్టుకకు ముందే వేరే వారికి బినామీ అయ్యానా అంటూ కంటతడి పెట్టుకున్నారు. నగదు బాక్సులు తానే అందించినట్టు చెప్తున్నారని, వాటిపై ఫింగర్ ప్రింట్స్ పరిశీలించాలని చెప్పారు. ఇక సిట్ సీజ్ చేసిన 11 కోట్లపై ఏసీబీ న్యాయమూర్తి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫోటోగ్రాఫ్లు తీయాలని ఆదేశించారు.